గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. నమస్కారం. వాస్తు విషయాల్లో ఇవాళ మనం మన ఇంటికి నూతనంగా మన ఇంటికి లేదా మన స్థలంలో నూతనంగా నిర్మించే ఇంటికి పిల్లర్లు ఈ విధంగా వేసుకోవచ్చా అనేది మనం తెలుసుకుందాం. అయితే ఇటీవల మనం ఒక గృహాన్ని అంటే మొదలు పెట్టిన తర్వాత నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మొదలు పెట్టక ముందు ప్రధానంగా అంటే ఒకవేళ శంకుస్థాపన చేసుకున్న పిల్లర్ల వరకు వేసుకోకముందు మనని సంప్రదిస్తే ఉండే పద్ధతి ఎలా ఉంటుంది, పిల్లర్లు వేసుకున్న తర్వాత సంప్రదిస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పాము. అయితే పిల్లర్లు వేశారు, 2 స్లాబులు పడిన తర్వాత సందేహం వచ్చిన తర్వాత మనని సంప్రదించడం జరిగింది. అయితే అక్కడ వ్యవస్థ ఎందుకంటే మనం మంచి ఉంటే మంచి చెప్పాలి, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటే వాస్తుపరంగా ఏమైనా లోపాలు చేసుకుంటే అది నలుగురికి తెలిసినప్పుడు వాళ్ళు ఈ విధమైన పని అంటే వాస్తుపరంగా లోపంగా ఉండే విధంగా లేకుండా నిర్మించుకుంటారని మనం ఇది చెప్పడం జరుగుతుంది. అయితే ఇది తూర్పు రోడ్డున్న స్థలం, ఇల్లు ఉత్తరము, పడమర అలాగే దక్షిణం. అయితే పిల్లర్లు ఇక్కడ ఈ భాగాల్లో పిల్లర్లు వేశారంటే ఇంటికి హద్దులు మొత్తం వారింటికి ఏదైతే ఉందో హద్దు మొత్తానికి పిల్లర్లు వేసేసుకున్నారు. ఎక్కడ కూడా అంటే నార్త్ కావచ్చు, దక్షిణం కావచ్చు, ఈ దక్షిణం కూడా పక్క కార్నర్లో పిల్లర్లు వేయటం జరిగింది. అలాగే ఉత్తరంలో కూడా కార్నర్స్లో పిల్లర్లు వేయటం జరిగింది. అయితే ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను. ఈ మధ్యలో గృహం అనేది అంటే మామూలుగా పిల్లర్లు ఏదైతే కార్నర్ వేసేసాం కాబట్టి దక్షిణం కానీ ఉత్తరం కానీ మనకి కాస్త పడమరలో కొంత స్థలం అయితే వదిలేరు, ఒక 2 అడుగుల దాకా. కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ అసలు స్థలం అనేది ఏమి వదలకుండా పూర్తిగా పిల్లర్లు అనేది కార్నర్స్ ఈ విధంగా వేయడం జరిగింది. ఇంకా 2 పిల్లర్లు ఉన్నాయి. ఈ విధంగా ఇల్లు అనేది అంటే పొడవు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉండటం వల్ల మనకి ఇల్లు అనేది పెద్దగా రాదు. కాబట్టి ఇందులోనే కార్నర్ వేసుకుంటే అనే ఉద్దేశం. అయితే ఈ పక్క స్థలం ఎవరిదైతే ఉంటుందో వీరికి ఇది ఉత్తరం అవుతుంది కాబట్టి వీళ్ళకి కొంత అంటే పక్కన స్థలం కాస్త ఓపెన్గా ఉంటుంది అనే ఉద్దేశం ఉండొచ్చు. కానీ ఈ పిల్లర్లు వేసిన తర్వాత ఈ పక్కగా యజమానితో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. మనం ఏదైతే ఈ భాగంలో అనుకుంటామో దక్షిణంలో కిటికీ కానీ వెంటిలేటర్ కానీ ఇత్యాదివి మనం ఏర్పాటు చేసుకోవడం అనేది ఇబ్బందికరంగా అవుతుంది. ఎప్పుడైతే హద్దుల్లో మనం పిల్లర్ వేసేస్తామో గోడ నిర్మించిన తర్వాత ఈ పక్కన ఏదైతే స్థలం ఉన్నవాళ్ళు ఈ యజమానికి విండో కానీ లేకపోతే మనం అనుకున్న వెంటిలేటర్స్ కానీ ఏర్పాటు చేయడానికి ఒప్పుకోరు. తద్వారా కొంత దక్షిణం అంతా మనకి తెలియకుండానే ఇంటి లోపల మూత అనేది ఏర్పడుతుంది. అయితే ఎలాగో మనం స్థలం వదలలేదు కాబట్టి కింద భాగంలో ఏం చేశారు, ఉత్తరంలోను దక్షిణంలోను ఒక 2 అడుగులు వదిలి పిల్లర్ లోపల చిన్న ఇల్లు అనేది అంటే ఒక సింగిల్ బెడ్రూమ్ అనేది వేయడం జరిగింది. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఈ మధ్యలో వదిలేసి ఈ దక్షిణం వరకు ఉండి ఈ విధంగా నిర్మించుకొని ఇట్లా ఈ ఉత్తరం మొత్తం ఈ విధంగా అంటే పిల్లర్ లోపలే ఒక 2 అడుగులు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడింది. అంటే ఉత్తరం మనకి ఎందుకంటే ఇటు మూసేస్తే గాలి వెలుతురు ఉండదు, తద్వారా మొత్తం మూతపడే అవకాశం ఉంటుందని చెప్పి ఈ విధంగా లోపల అంటే దక్షిణం మొత్తం హద్దులో వేసి పైకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత లేకపోతే సెకండ్ ఫ్లోర్ కావచ్చు పై భాగాల్లో దక్షిణం మొత్తం క్లోజ్ చేసి ఉత్తరం మాత్రం ఒక 2 అడుగుల గ్యాప్ 2-2.5 అడుగుల గ్యాప్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ పద్ధతిగా అంటే ఇది వాస్తుపరంగా కరెక్టా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే పిల్లర్లో లోపల ఈ విధంగా అంటే హద్దుల్లో నిర్మించడమే మనం కరెక్ట్ కాదు. హద్దుల్లో నిర్మించిన తర్వాత కొంత గ్యాప్ వదిలి ఈ విధంగా కట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. కానీ ఉన్న దాంట్లో మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వ్యవస్థలో సాధ్యమైనంత వరకు వాస్తుపరంగా మనం కొన్ని పద్ధతుల్ని కొన్ని సూచనలు మనం చేయడం జరిగింది. అయితే ఎంత సూచన చేసినా ఈ హద్దులో ఏదైతే మనం విండోస్ దక్షిణంలో వాళ్ళు ఏర్పాటు చేసుకునే వాష్ ఏరియాకి
వెంటిలేషన్ అనేది కల్పించుకోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే పక్కన ఉన్న యజమానులు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఎవరైనా కానీ ఇల్లు మొదలు పెట్టేటప్పుడు ముందు వాస్తుపరంగా సంప్రదించుకుంటే తద్వారా తరువాత ఇటువంటి ఇబ్బందులు అనేవి రాకుండా మనం చూసుకోవచ్చు. సాధ్యమైనంత వరకు మీరు శంకుస్థాపన చేసిన తర్వాత అయినా పిల్లర్లు మొదలు పెట్టక ముందు వాస్తుపరంగా సంప్రదించుకుంటే ఇప్పుడు మనం తర్వాత ఇది ఇబ్బంది అయింది, ఈ గోడ తీయండి, ఈ పిల్లర్ తీయండి ఇత్యాది ఇవన్నీ మనం చెప్పకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. తద్వారా మీరు వాస్తుపరంగా పర్ఫెక్ట్గా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.